ఏ ఏ వచ్చేసాను కొత్త ఛానల్కి వచ్చిన కొత్త ఆడియన్స్ అందరికి వెల్కమ్ టు కొత్త ఛానల్. నేను యూట్యూబ్కి ఏం కొత్త కాదురా, యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి నేను యూట్యూబ్ లోనే ఉన్నాను. బట్ యూట్యూబ్కే కొత్తదనాన్ని పరిచయం చేయడానికి బీన్ బై ఎక్స్పీరియన్స్ అని ఛానల్ పెట్టాం. అందరు సబ్స్క్రైబ్ అవ్వండి. బీన్ గాడు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో అవన్నీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్సెస్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆర్ట్. బీన్ గాడ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఆర్టిస్ట్. సో నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను ఆర్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తా కాబట్టి మనం ఇప్పుడు శాన్ ఆంటోనియో మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కి వెళ్తున్నాం. ద పర్పస్ ఆఫ్ బీన్ బ్యాగ్ ఎక్స్పీరియన్సెస్ నాకేం అర్థమవుతుందో అది చెప్పడం. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ కి నేనే రా దేవుడిని. సో ఆర్ట్ అంటే ఏంటి? చాలా ఏళ్ళ కిందట ఒకడు బగ్గ తిని వాడేం వేటకెళ్ళలేదు, ఏం చేయలేదు. వాడు ఉడ్డవాళ్ళుగా తిన్నాడు, తినట్లా కూర్చున్నాడు. ఆడికి బాధ అవుతుంది. ఉట్టికి కూర్చుంటే బాధనే అవుతుంది అందరికి, అట్లనే ఆడికి కూడా అవుతుంది. ఏడుస్తున్నాడు. A few moments later. ఏడ్చి ఎక్కడ ఆన్సర్ దొరక్క పెన్నులు బ్రష్లు పట్టుకొని ఏదో పెయింటింగ్లు శిల్పాలు అడ్డమైన గీతలు గీసిండు. నార్మల్గానే నేను మంచి మనిషిని కాబట్టి, చాలా దయాకరణ ఉన్న మనిషిని కాబట్టి పోయి ఇప్పుడు ఆడ ఏడిపిందా. బట్ ఏడిపిని మనము వాడిని ఓదారుతాం. ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. దట్ ఈస్ ఆర్ట్ అండ్ దిస్ ఈస్ ద ఆర్టిస్టా. బీన్ బ్యాగ్ ఆర్టిస్టా. మీ అందరికి ఆర్ట్ అంటే ఏంటో చూపిస్తా. ఆర్టిస్టా సిరీస్ ఎపిసోడ్ 1 శాన్ ఆంటోనియో మ్యూజియం ఆఫ్ ఆర్ట్. లెట్స్ గో. కానీ ఆర్ట్ అనేది ఎంత రిచ్ అంటే అర్థాలు చెప్పడానికి అక్షరాలు కూడా వాడి దగ్గర కొనుక్కోవడానికి పైసలు ఉండవు అనమాట. ఇట్లా రోడ్డు మీద కనబడే అన్ని ఎత్తుక్కొచ్చి ఏదో అర్థాలు చెప్తా ఉంటాడు. అందుకే గైస్ చదువుకోండి, సాఫ్ట్వేర్ జాబులు చేయండి. నేను సినిమాలు తీస్తా, ఆర్ట్ చేస్తా అని ఎవడకండి. ఇట్లా గతి లేకుండా అక్షరాలు కొనుక్కోవడానికి కూడా గతి ఉండదురా మీకు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ పిల్లకి ఆడు సైట్ కొడుతాడు. నేను చేస్తే యావరేజ్ క్యూటీ, నా కళ్ళతో చూడు బ్యూటీ. అడుక్కోవడానికి కూడా నామూషి బ్రో. మరి ముఖం తిప్పుకొని అడుక్కుంటున్నాం. అంత యాటిట్యూడ్ వానికి రాదు బ్రో. కథలెన్నో చెప్పాము, కవితల్ని రాసాము, కళలు చేసాము, వచ్చాము ఇద్దరిని ఈడు చూస్తున్నాడు. పక్కా కుత చెక్కేస్తాడు. ప్రేమ పక్షులు అలా డాన్స్ చేస్తూ ఎక్కడనో అలా గ్రీక్ లో స్థిరపడ్డారు. అప్పుడు ప్రకాష్ రాజ్ చూశాడు. వీడిని ఇష్క్ షిఫాయా చేసాడు. సాడ్ రా. ఆడపిల్ల ఏడుస్తే ఇట్లా విగ్రహాలు కడతారు, మగాడు ఏడుస్తే స్వామి నదికి పోలేదా? గదిలో మీరుండగా నదికి నేను ఎందుకు పోతా దేవి? దగ్గర నుంచి ముద్దు పెట్టుకోవచ్చు కదా బ్రో. ఎందుకంత కష్టపడి అక్కడి నుంచి ఉండి ముద్దు పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పెయింటింగ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ గైస్. ఇదేంటిదో అర్థమైతలేదు, కానీ నీకు పెట్టిన పేరు ఫ్లయింగ్ ఇన్ అవుటర్ స్పేస్. అక్కడ చూస్తే ఎవడో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నట్టున్నది. ఇది నాతో ఏం మాట్లాడలేదు, బట్ ఇది నాతో చాలా మాట్లాడుతుంది. దిస్ ఈస్ యాక్స్పాన్ 20 రూపీస్. బాగా నమ్మలేసి ఉంచేస్తే అలాగైతుంది అనమాట. ఆ మధ్యలో ఎల్లో లైన్ ఉంది చూసారా? పాన్ ఇటు తిక్కు ఉంచండి, అటు తిక్కు కాదు అని చెప్పడానికి. ఇది నేను, ఇదే డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇది ఎవడో నాకు తెలియదు. మామ వద్దురా అన్నాను. లేదు మామ మేము డ్యాన్స్ చేస్తాం అన్నాడు. మామ వద్దురా అన్నాను. లేదు మామ మేము డ్యాన్స్ చేస్తాం అన్నాడు. మామ వద్దురా అన్నాను. ఆడు వెళ్ళిపోయాడు, నేను చచ్చిపోయాను. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటే మనకేం అర్థం కాకపోవచ్చు, కానీ అక్కడ ఏదో ఉందిరా, వాడు ఏదో అనుకున్నాడు రా అన్నట్టు అనిపించాలి. దిస్ ఈస్ హ్యాన్స్ హాఫ్మన్ గైస్. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెయింటర్. ఇదేంటో నాకు అసలు అర్థం కావట్లేదు, కానీ బట్ దేవరా ఇంటర్వెల్ సీన్ చూస్తారా? దిస్ ఈస్ వేర్ దేవరా ఇంటర్వెల్ సీన్ హ్యాపెండ్ గైస్. ఇక్కడే దేవరాని చంపేశారు. సాడ్. దిస్ ఈస్ వేర్ తంగం ఈజ్ వెయిటింగ్ గైస్, వెయిటింగ్ ఫర్ దేవరా. ఎక్కడన్నా దేవరా సముద్రంలో ఉన్నాడు. దూకే ధైర్యం జాగ్రత్త. ఇదేరా పెయింటింగ్ అన్నా. పెయింటింగ్ వేయడం మర్చిపోయినా. పెయింటింగ్ ఏదిరా? ఇది ఆర్ట్ అయితే బీన్ బ్యాగ్ గాడు 2 నిమిషాలు కూడా కాదురా, చిటికెల్లో 50 ఆటలు వేస్తాడు. మీకోసం 4 చూపిస్తున్నా చూడండి. ల్యూమినస్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ బ్లూ ట్రాన్స్లూసెంట్ రెజన్స్ ఆన్ ద మిర్రర్. ఏదో చెప్తున్నాడు రా ఈ బ్లూ కలర్ పెయింట్ కి. సాడ్ రా. సెకండ్ క్లాస్ లో ఏ కలర్ వేయాలో తెలియక కలర్ పేపర్ల మీద ఇట్లా కలర్ వేస్తే టీచర్ బెల్ట్ ఇచ్చి గట్టిందండి. ఇట్స్ మాన్యుమెంటల్ స్కేల్ ఆఫ్ వైబ్రేషన్. Sections of yellow, orange, red and blue. Tinted some areas that she had left unpainted. సగం చేసి వదిలేసింది, మళ్ళీ తర్వాత వచ్చి 10 ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ ఇంకేదో గిక్కింది. సాడ్ బ్రో. This is something called art, guys. He says here,
ద ఇయర్ ఐ పెయింటెడ్ ఇట్ సీమ్ లైక్ నో వన్ కేర్ అబౌట్ ఇట్. నవ్వాల్సి ఎవరు కేర్ చేయరు, ఎందుకంటే వీఆర్ కెమెరాస్. ఇది నేను ఆరేసిన లుంగి, ఇదేమో మా ఇంటి ముందు రేసే ముగ్గు. ఇది ఆడోళ్ళు ముండముచ్చట పెట్టుకుంటే అట్నే కనబడుతుంది. దిస్ ఇస్ ఓ బుల్లింగ్ ఫీల్స్ గైస్, డోంట్ బుల్లింగ్ ప్లీజ్. మొగ్గాడికి మూడే మూడ్స్ ఉంటాయిరా. ముందు ఫ్లూట్ వేసుకొని అమ్మాయిలను కాబడతాడు, పొట్ట పట్టుకొని ఎడుతాడు, చేతులు ఎత్తేసి నడుం బిగించి అడుక్క తిని సంకనాగిపోతాడు. దిస్ ఇస్ రిజర్వ్ హెడ్ గైస్. దిస్ ఈస్ హౌ మై స్టాష్ మై బ్రెయిన్ వైల్ డూయింగ్ ఇంటర్వ్యూస్. సాట్ ఇందాక తల చూసాం కదా, ఇది మొండం. తెలుగు సినిమాల్లో తల మొండం వేరేనే వైఖరం. దిస్ ఈస్ హౌ ఇట్ ఇన్స్పైర్డ్. ఇక్కడ అందరు కూర్చొని సినిమా బాండలు చూస్తారు. పాముల పెట్ట, బంగారు కొంగ, చైల్డ్ లేబర్, పిల్లి, క్యూట్. ఈజిప్ట్ మమ్మీలు గైస్. దిస్ ఈస్ హోల్డింగ్ ద చైల్డ్ ఆఫ్ us. ఐసిస్ లయనస్ హెడెడ్ గాడెస్. మన భాషలో చెప్పాలంటే ఒక 500 years తర్వాత బాలయ్య బాబు ఇలానే రిప్రజెంట్ చేస్తాం మనం. హై టాటాస్. వీళ్ళే బౌద్ధ ధర్ములు. ఇది పడుకున్న బుద్ధ, ఇది నిల్చున్న బుద్ధుడు. వీడి శాక్యముని బుద్ధ. ఇది బుద్ధుడు తలకాయ, అది బుద్ధుడు చెయ్యి. ఎప్పటిచ్చాడు వీళ్ళకి ఇవన్నీ? గిఫ్ట్ ఆఫ్ లెనోరా అండ్ వాల్టర్ ఎఫ్ బ్రౌన్ అంట. ఈడు చాలా చోట్ల ఉన్నాడు. ఇంత పెద్దది ఎత్తుకొచ్చేసాడు రాడు. వాల్టర్ ఎఫ్ బ్రౌన్ వాడు ఇంత పెద్దది ఎత్తుకొచ్చేసాడు రా లంచుడుకు. ప్రకాష్ రాజు వాడిన ప్రేమ పౌరాల కత్తి. బుద్ధ ఫ్యూచర్. తెలుగు మన దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. తెలుగు వాళ్ళు మాత్రం ఇది సూర్య భగవానుడు శివయ్య. ఐ విల్ బి యువర్ కన్నప్ప. నేను ఎత్తుకొచ్చేస్తా పక్కా. దిస్ ఇస్ అనదర్ లక్ష్మీదేవి. తెల్లోడు దేవుడే లేడంటాడు, ఇక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు ఇవన్నీ. విష్ణు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైకుంఠ చక్ర, సింబల్ ఆఫ్ డిస్ట్రక్షన్. దిస్ ఇస్ పార్వతీదేవి. We have our God guys. This is our లక్ష్మీదేవి. గాంధార ఆర్ట్ అంట. మనం 7th క్లాస్లో చదువుకున్నాం. గాంధార ఆర్ట్ 2nd century. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఇలానే పట్టుకొస్తారు. జై నాగశ్విన్, జై కల్కి. అందరు సబ్స్క్రైబ్ అవ్వండి.